హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. సమ్మర్లో మనం ఎలాంటి చిట్కాలు తీసుకోవాలి, ఎలా ఉంటే మన హెల్త్ మంచిగా ఉంటుంది అనేది అబితా చిలుకూరి గారు అనే డైటీషియన్ ఉన్నారు మనతో. ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, సమ్మర్ అంటే ఎక్కువగా దాహం అవుతూ ఉంటుంది కదా, అసలు వాటర్ ఇంపార్టెన్స్ ఏంటి సమ్మర్లో? ఎలా ఎలా తీసుకోవాలి, మనం ఏ రూపంలో తీసుకోవాలి వాటర్ని? సమ్మర్ ఈజ్ లైక్ ఇప్పుడు మన టెంపరేచర్ చాలా ఎక్స్‌ట్రీమ్ హీట్స్ ఉంటున్నాయి. సో, ఇప్పుడు మన బాడీలో 50-70% వాటర్ కంటెంటే ఉంటుంది. మేడ్ బి సెల్స్, ఆర్గన్స్, బ్రెయిన్ ఫంక్షనింగ్ మన బాడీ ప్రాపర్‌గా ఫంక్షన్ చేయాలి అంటే వి నీడ్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్స్ అనమాట. అండ్ నౌ బికాస్ ఆఫ్ టెంపరేచర్స్ రైజింగ్, హీట్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి స్వెట్టింగ్ వల్ల చాలా వాటర్ లాస్ అవుతుంది. అండ్ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల పర్స్పిరేషన్ కానీ ఇవన్నీ డిహైడ్రేషన్ చాలా ఎక్కువ అవుతుంది పీపుల్‌కి. సో, ఇట్లా అవ్వకుండా ఉండాలి అంటే వి మస్ట్ కీప్ అవర్సెల్వ్స్ హైడ్రేటెడ్. సో, లైక్ హైడ్రేటెడ్‌గా ఉండాలి అంటే ఇట్స్ జస్ట్ నాట్ వాటర్ దట్ హెల్ప్స్. ఈవెన్ ఫుడ్‌లో కూడా వాటర్ ఉంటుంది. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇట్ కంటైన్ హై అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ అండ్ వాటర్ తీసుకోవాలన్నమాట. లైక్ ఇప్పుడు మీరు వాటర్ జస్ట్ ప్లెయిన్ వాటర్ ఫామ్‌లో చాలా మందికి తీసుకోవడం ఇంట్రెస్ట్ ఉండదు. అవును. టేస్ట్ ఉండదు. వాట్ విల్ డ్రింక్, అసలు ఏం తాగుతాం అన్నట్టుగా ఉంటారు చాలామంది. మ్మ్. సో, అట్లా తాగాలి ఇంట్రెస్ట్ లేనప్పుడు లైక్ ఇన్ ఫార్మ్ ఆఫ్ సమ్ బటర్ మిల్క్ కానీ ఆర్ ఎల్స్ లస్సీస్ కానీ మీరు లైక్ ఇప్పుడు ఫిజీ డ్రింక్స్ ఇవన్నీ బాగా లైక్ సమ్మర్ వల్ల మనకి క్రేవింగ్స్ అవుతూ ఉంటాయి కదా. ఇట్లా కార్బోనేట్ డ్రింక్స్ ఇవన్నీ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకోకుండా వీ కెన్ గో ఫర్ న్యాచురల్ ఆల్టర్నేటివ్స్ లైక్ లెమన్ వాటర్, లెమనేడ్, నిమ్మకాయ రసం కానీ ఇట్లాంటివన్నీ మనము వాటర్ ఫామ్‌లో తీసుకోవచ్చు. అండ్ ఇట్లా కాదు అంటే ఈవెన్ ఫ్రూట్స్ అండ్ వాటర్ లైక్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్. లైక్ వాటర్ మెలన్ కావచ్చు, ఆరెంజెస్ కావచ్చు, విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటాయన్నమాట వాటిలో. పైనాపిల్ అండ్ ఈవెన్ కివీస్ ఇవన్నీ ఫ్రూట్స్‌లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు వెజిటబుల్స్ లైక్ క్యారెట్స్ ఇప్పుడు పాలకూరలో కూడా ఎక్కువ వాటర్ ఉంటుంది. బట్ మనం తీసుకునే ఫార్మ్ బాగా కుక్ చేసేసి, ఫ్రై చేసి తీసుకుంటాం కాబట్టి వి మస్ట్ సీ దట్ ఇట్ విల్ బీ ఇన్ సమ్ బ్లాంచ్ ఫార్మ్ ఆర్ సంథింగ్ వితౌట్ లూజింగ్ టూ మచ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఇట్. అట్లా తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ లైక్ కుకుంబర్స్, రాడిష్, క్యారెట్ వీటిలో కూడా చాలా వాటర్ ఉంటుంది. సో, ఇట్ విల్ కీప్ అస్ హైడ్రేటెడ్ అనమాట. మన బ్లడ్‌లో కూడా చాలా వాటర్ కంటెంటే ఉంటుంది. సో, మన బాడీ కరెక్ట్‌గా ఫంక్షన్ అవ్వాలి అంటే వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్. ఫర్ దట్ రీజన్స్ వి మస్ట్ కీప్ అవర్సెల్వ్స్ హైడ్రేటెడ్. దానికోసం ఇవన్నీ మనం చేస్తూ ఉండాలి. మ్యామ్, ఇప్పుడు సమ్మర్లో చాలామంది వెయిట్ లాస్ తొందరగా అవ్వచ్చు అని చెప్పి జిమ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఎక్కువ చేస్తుంటారు. సో దట్ మరి ఎక్కువ డీహైడ్రేషన్ కూడా అవుతుంది కదా బాడీ. అలా యాహ్! చేయొచ్చు అంటారా మరి? ఇప్పుడు జిమ్ కానీ, వర్కౌట్స్ కానీ, ఎక్సర్‌సైజెస్ మనం ఏది చేసినా కానీ అది లిమిటేషన్‌లో చేయాలి. ఎక్కువ ఒకటేసారి రిజల్ట్స్ రావాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ ఇట్ ఈస్ ఒకవేళ పాసిబుల్ అయినా కానీ ఇట్స్ వెరీ అన్‌హెల్తీ. చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మనకి. సో, ఐడియల్‌గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఐడియల్ వెయిట్ లాస్ పర్ మంత్ ఇస్ 4 కేజీస్ అనమాట. 1 కేజీ పర్ వీక్. అంతకంటే ఎక్కువ మీరు వెయిట్ లాస్ ఒకటేసారి అవుతే చాలా నెగెటివ్ హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో, మీరు ఇప్పుడు చాలామంది లైక్ ఇంట్లో ఉండి సమ్మర్‌లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చాలా ట్రెండ్ అవుతుంది హ్మ్. కదా ఈ మధ్యలో. అవును. దే డూయింగ్ ఇట్ అండ్ ఆల్. యాక్చువల్లీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. చాలా మంచి కాన్సెప్ట్ అది. మనము లైక్ ఏన్షియంట్ టైమ్స్‌లో చూసినా కానీ మన ప్రీవియస్ యాన్సెస్టర్స్ వాళ్ళందరూ ఇదే చేసేవాళ్ళు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అండ్ దే వర్ గెట్టింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ ఇట్. అండ్ వాళ్ళ హెల్త్ కూడా మంచిగా మెయింటైన్ అయ్యేది. బికాస్ దే లైఫ్ స్టైల్స్ అట్లా ఉండే. ఇప్పుడు మనం తినే ఫుడ్‌కి, మన లైఫ్ స్టైల్స్‌కి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల లాంగ్ టర్మ్‌లో ఏమవుతుంది అంటే డయాబెటీస్ కానీ, ఇట్లాంటి మెటబాలిక్ డిసార్డర్స్, ఒబెసిటీ ఇవన్నీ వస్తున్నాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది నాట్ సస్టైనబుల్ కదా. ఇట్ ఈస్ అవును. జస్ట్ ఫ్యాట్ డైట్ టైప్. కొన్ని రోజులు చేసి ఆపేస్తారు. సో, ఆఫ్టర్ దట్ మళ్ళీ ఏమవుతుందంటే మీరు గెట్ బ్యాక్ అయినప్పుడు నార్మల్ లైఫ్ స్టైల్‌కి మళ్ళీ మీరంతా గెయిన్ అవుతారు. వెయిట్ గెయిన్ అవుతారు. హెల్త్ డిస్‌రప్ట్ అయిపోతుంది. మొత్తం మెకానిజమ్స్ అన్నీ ఇంటరప్ట్ అయ్యి మొత్తం అంతా అవును. డిస్‌బాలన్స్ అయిపోతుంది. దట్స్ రీజన్ ఇట్ విల్ గివ్ యూ ఆల్ నెగెటివ్ ఎఫెక్ట్స్. హెల్త్ ఎఫెక్ట్స్. కొన్నిసార్లు చాలా సీరియస్ హెల్త్ కండిషన్స్ కూడా వస్తాయన్నమాట. లైక్ హార్ట్ ఫెయిల్ అవ్వడం అట్లాంటివి కూడా అవుతుంటాయి. హార్ట్ డిసీజెస్ అవన్నీ. అవును. ఈ వాటర్ డైట్ అని, చాక్లెట్ డైట్ అని, లేకపోతే ఇంకా చాలా ఉంటాయి కదా. యాహ్! ఇవన్నీ హెల్త్‌కి మంచివి కాదు కదా. సో, యాహ్! పర్ఫెక్ట్ డైట్ ఏది అంటారు? ఏది బెటర్? లైక్ మీ సజెషన్ ఓకే. ప్రకారం. పర్ఫెక్ట్ డైట్ అంటే అన్నీ ఉండాలి దాంట్లో. ఇట్ షుడ్ బి కంటైనింగ్ వాటర్, ఇట్ షుడ్ బి కంటైనింగ్ ఫ్రూట్స్, ఇట్ మస్ట్ బి కంటైనింగ్ వెజిటబుల్స్. లైక్ అన్నీ లైక్ 5 ఫుడ్ గ్రూప్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకొని ఉండాలి. అంటే లైక్ సీరియల్స్, మిల్లెట్స్, రైస్ కానీ, చపాతీ, వీట్, హోల్ గ్రెయిన్స్ అన్నీ సీరియల్స్. సీరియల్స్ అలాంగ్ విత్ సమ్ పల్సెస్, దాల్స్, పప్పులు ఇవన్నీ ఇంక్లూడ్ చేసి దాంతో పాటు ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఎగ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ డైరీ.
ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఉంటేనే ఇట్స్ ఎ ప్రాపర్ హెల్దీ డైట్ అనమాట. అట్లా మనం చేసుకుంటే కూడా ఇట్ ఈస్ నాట్ లైక్ అది కట్ డౌన్ చేస్తే వెయిట్ లాస్ అవుతాం, ఇది కట్ డౌన్ చేస్తే వెయిట్ లాస్ అవుతాం అని ఏమి ఉండదు. ఏది తిన్నా కానీ కరెక్ట్ క్వాంటిటీస్లో మనం బ్యాలెన్స్డ్గా తింటే విల్ డెఫినెట్లీ బీన్ కరెక్ట్ వెయిట్ ఓన్లీ. అండ్ ఈవెన్ ఇప్పుడు సమ్మర్లో మనకి తాటి ముంజలు కూడా దొరుకుతుంటాయి కదా. ఇట్స్ ఈవెన్ వెరీ గుడ్ ఫర్ డయాబెటిక్ పీపుల్. అది ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ దాంది. సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ హైడ్రేషన్ ఫర్ ఈవెన్ డయాబెటిక్ పీపుల్. అండ్ డయాబెటిక్స్ వాళ్ళకి నార్మల్గానే ఎక్కువ థర్స్ట్, ఎక్కువ డీహైడ్రేషన్ అవన్నీ అవుతూ ఉంటాయి. సమ్మర్లో ఇంకా ఎక్కువ అయిపోతుంది అది. సో దట్స్ ద రీజన్ ఇఫ్ దే టేక్ సంథింగ్ లైక్ దిస్ ఇట్ విల్ హెల్ప్ అనమాట. ఈవెన్ ఈ సబ్జా సీడ్స్ కూడా దాంట్లో లో క్యాలరీస్ ఉంటాయి. పీపుల్ హు ఆర్ డైటింగ్ అండ్ ఆల్ దే కెన్ ఇంక్లూడ్ ఇన్ డైట్. దానివల్ల మనకి స్కిన్లో కూడా గ్లో వస్తుంది, లో క్యాలరీస్ ఉంటుంది. ఇట్లా హెల్ప్ చాలా మంచిది హెల్త్కి. అది జస్ట్ ఒక 30 minutes మనము సోక్ చేసుకొని వాటర్లో కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ హెల్దీ. ఇప్పుడు వాటర్ మిలన్ తీసుకుంటాం కదా మనం, వాటర్ మిలన్ తీసుకుంటే మంచిది అని ఒక ఫ్రూట్ మొత్తం తింటే ఏమైనా అవుతుందా? అదే ఇప్పుడు ఏదైనా కానీ ఎక్కువ తీసుకోకూడదు అనమాట. 100 grams 1 cup మ్యాక్సిమం ఒక 2 cups తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు ఏదైనా కానీ. ఏది మంచిది కదా అని ఎక్సెసివ్గా తీసుకుంటే ఇట్ లీడ్ టు టాక్సిసిటీ అగైన్. ఏదైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదే చాలా మంది ఏం చేస్తారంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా తీసుకుంటే బెటర్ కదా అని మీల్ మానేసి ఓన్లీ వాటర్ మిలన్ తింటున్నారు కొందరు. అందుకని నాకు డౌట్ వచ్చాడు. అవును, అలా అలా చేయకూడదు. బికాస్ మనకి బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి కదా. వాటర్ మిలన్లో మీకు అంత కార్బోహైడ్రేట్స్ రావు సీరియల్స్ నుంచి వచ్చే అంత. సో అది కూడా డెఫిసిట్ అవుతారు మళ్ళీ. ఏది ఉన్నా ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా చేసుకుంటేనే ఇట్స్ హెల్దీ. అండ్ ఈవెన్ ఇప్పుడు సమ్మర్ వల్ల సన్ ట్యాన్ అవుతుంది, ఇవన్నీ అవుతాయి. ఎక్స్పోజర్ టు సన్ ఎక్కువైపోతుంది. కొంచెం లైక్ ఇప్పుడు ఎక్కువ హీట్ అవ్వడం వల్ల ట్యాన్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి కదా. సో స్కిన్ కూడా హెల్దీగా ఉండాలి అంటే ఇట్ మస్ట్ బీ లైక్ మంచిగా మైక్రో న్యూట్రియన్స్ ఎక్కువ తీసుకోవాలి. అంటే ఇప్పుడు స్కిన్లో వాటర్ కంటెంట్ వెళ్ళిపోయి వ్రింకల్ అయిపోవడం సెల్స్ ఇవన్నీ అవుతుంటాయి. సో దానికి అవి హెల్దీగా ఉండాలి అంటే గుడ్ క్వాలిటీ ఫ్యాట్స్ తీసుకోవాలి. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి. లైక్ ఇవన్నీ దేంట్లో ఉంటాయంటే ఎగ్స్ కానీ, నట్స్, ఫిష్ కానీ, అండ్ ఈవెన్ సోయాబీన్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నిట్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ మైక్రో న్యూట్రియన్స్ కూడా ఎక్కువ ఉంటాయి వాటిలో. జింక్ అండ్ సెలీనియం ఇవి కూడా యాంటీ ఆక్సిడెంట్స్గా వర్క్ చేసి మనకి సన్ ట్యాన్ ఇవన్నీ ఎఫెక్ట్స్ నుంచి కొంచెం ఒక ఎక్స్టెంట్ వరకు మనకి ఇట్ విల్ గివ్ ప్రొటెక్షన్ అనమాట. కంప్లీట్గా వి కాంట్ డూ ఇట్ విత్ ఇట్. సన్ స్క్రీన్స్ అవి ఇచ్చే అంత ప్రొటెక్షన్ అయితే ఇవ్వదు, బట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ విల్ హెల్ప్. మీట్ ఎలా తీసుకోవచ్చు అంటారా? అంటే సమ్మర్లో అవాయిడ్ చేస్తే మంచిదంటారా లేకపోతే? మీట్ కూడా తీసుకోవచ్చు. ఈవెన్ లైక్ ఇఫ్ యూ టేకింగ్ చికెన్ ఆర్ ఫిష్ ఇట్స్ లీన్ ప్రోటీన్, మంచిగా అందులో వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది మీట్లో. సో ఇట్స్ గుడ్ టు టేక్. తీసుకోవద్దని ఏం లేదు. చికెన్, ఫిష్, ఎగ్స్ తీసుకోవచ్చు. అండ్ ఎవ్రీ వీక్ 2 times చికెన్ ఆర్ ఫిష్ తీసుకోవచ్చు, 2 to 3 times మ్యాక్సిమం. అండ్ ఎగ్స్ అయితే ఎవ్రీ డే 1 egg కూడా తీసుకోవచ్చు. ఇఫ్ యువర్ పీపుల్కి నార్మల్ BMI ఉండి లైక్ ఎక్కువ ఓవర్ వెయిట్ అట్లా లేకపోతే ఎవ్రీ డే 1 egg కంపల్సరీ తీసుకోవచ్చు. బికాస్ దాంట్లో చాలా మైక్రో న్యూట్రియన్స్ ఇవన్నీ ప్యాక్డ్ ఉంటుంది ఎగ్లో. హోల్సమ్ ఫుడ్ అనమాట అది. సో ఎవ్రీ డే 1 egg ఇస్ వెరీ హెల్దీ. చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే బాడీలో హీట్ ఎక్కువైపోతుంది సమ్మర్ వల్ల అని చెప్పి అంటున్నారు కదా. ఏ ఫుడ్స్ తీసుకుంటే ఇవి బాడీ కూల్ అవుతుంది? లైక్ మీరు చెప్పారు ఆల్రెడీ వాటర్ మిలన్, సబ్జా సీడ్స్ అని, ఇంకా ఏమైనా అదర్ ఆప్షన్స్ ఉన్నాయా? కుకుంబర్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కానీ, అండ్ ఈవెన్ బటర్ మిల్క్ కానీ, ఇవి సబ్జా సీడ్స్, చియా సీడ్స్ మళ్ళీ మనకి జస్ట్ ఫ్లేవరింగ్ కోసం అనమాట. ఇట్ విల్ నాట్ హెల్ప్ ఇన్ కూలింగ్. చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్ ఆర్ బోత్ డిఫరెంట్. అవును. సో పీపుల్ గెట్టింగ్ కన్ఫ్యూజ్డ్ ఈ మధ్యలో. చియా సీడ్స్, సబ్జా సీడ్స్ తినేస్తున్నారు, అట్లా ఏమో అవుతుంది అట్లాంటివన్నీ. సో ఇట్ మస్ట్ బీ లైక్ ఎట్లా అంటే మీరు బటర్ మిల్క్ ఎక్కువ తీసుకోవచ్చు. బటర్ మిల్క్ కానీ లైక్ కుకుంబర్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్, కోకోనట్ వాటర్ ఇవన్నీ తీసుకోవడం వల్ల బాడీ కూల్ అవుతుంది. ఈవెన్ లెమనేడ్ ఇన్స్టెంట్గా కూల్ అయిపోతుంది బాడీ మొత్తం. మీకు హీట్ అవుతుంది, హీట్ వేవ్స్ అవుతున్నాయి అట్లా అన్నప్పుడు యూ కెన్ టేక్ దిస్. లెమనేడ్ అన్నారు కదా, ఇప్పుడు నార్మల్గా లైక్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా అందులో, లెమన్ సోడా వాటర్. సోడాలో ఉంటాయి కార్బన్ డైఆక్సైడ్. సోడా కాకుండా లైక్ ప్లెయిన్గా లెమన్ లైక్ జ్యూస్ చేసుకున్నట్టయితే మీకు కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఉండవు. ఫిజీ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి ఇవి తీసుకోవచ్చు ఆల్టర్నేటివ్స్గా. దానికి ఆల్టర్నేటివ్ సప్లిమెంట్. ఇంకా స్కిన్ గ్లోగా రావాలి, లైక్ చాలామంది అమ్మాయిలు ఇదే అడుగుతూ ఉంటారు కదా, సమ్మర్లో స్కిన్ మంచిగా కనిపించాలంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాలి? ఫ్రూట్స్ అవి లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. లైక్ స్ట్రాబెరీస్లో కూడా మంచి వాటర్ కంటెంట్ ఉంటుంది. మళ్ళీ హైడ్రేషన్ కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇట్ విల్ మేక్ యూర్ స్కిన్ గ్లో. ఈవెన్ సబ్జా సీడ్స్ కూడా హెల్ప్ చేస్తాయి స్కిన్ గ్లో చేయడానికి. లైక్ దానికి లైక్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇట్ విల్ ప్రొటెక్ట్ అనమాట. అలాంగ్ విత్ దట్ ఇఫ్ యూ టేక్ లైక్
హోల్ గ్రెయిన్స్, నట్స్, వాల్‌నట్స్ కానీ, లైక్ ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇవన్నీ మీరు తీసుకున్నట్టయితే మీకు స్కిన్‌కి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మీ బాడీలో తీసుకోవడం వల్ల నెగెటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కట్ డౌన్ అయిపోయి స్కిన్ గ్లో అవుతుంది. గుడ్ క్వాలిటీ ఫ్యాట్, చికెన్ అండ్ చికెన్ అంటే స్కిన్‌లెస్ చికెన్‌లో మీకు ఫ్యాట్ ఉండదు. జస్ట్ ప్రోటీన్ వస్తుంది. ఈవెన్ ప్రోటీన్ ఈజ్ ఆల్సో హెల్ప్‌ఫుల్ ఫర్ స్కిన్ అనమాట. స్కిన్ మెయింటెనెన్స్. అండ్ మీరు లైక్ ఫిష్ తీసుకున్నట్టయితే ఒమేగా 3, ఒమేగా 6 ఉంటాయి కాబట్టి దాంట్లో మీకు స్కిన్ అనేది గ్లో అవుతుంది దాంతోని. అండ్ మంచిగా ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తినాలి. దాంట్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఇట్ విల్ హెల్ప్ ఇన్ స్కిన్ గ్లోయింగ్. అండ్ ఈవెన్ యూవీ రేస్ కూడా ఎక్కువ తగులుతూ ఉంటాయి. సో, ఇవన్నీ నెగెటివ్ ఎఫెక్ట్స్ అని క్యాన్సెల్ అవుతాయి దాంతో. మ్యామ్ ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కదా! చిన్న పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమ్మర్‌లో ఫుడ్ విషయంలో? ఓకే. చిన్న పిల్లలకి అంటే మనం ఎనీవేస్ ఎక్కువ బయట ఫుడ్ అవి ఇవ్వకుండా వాళ్ళకి క్రేవింగ్స్ అవుతుంటాయి కదా! హంగర్ క్రేవింగ్స్ అవన్నీ అయినప్పుడు హ్మ్. హెల్తీ స్నాకింగ్ ఇవ్వాలి. లైక్ బాయిల్డ్ చన్నా కానీ, బాయిల్డ్ స్ప్రౌట్స్ కానీ, బాయిల్డ్ సోయా బీన్ ఇట్లాంటివన్నీ మనం హెల్తీ స్నాక్స్ ఇవ్వాలి వాళ్ళకి. బికాజ్ దే టెండ్ టు గెట్ వెరీ హంగ్రీ అండ్ ఆడుకుంటుంటారు, బయటికెళ్తారు. ఫ్రెండ్స్‌తో దే కీప్ ఆన్ ప్లేయింగ్ ఔట్‌సైడ్ పిల్లలు సమ్మర్‌లో వెకేషన్స్ అవును. ఉంటాయి కాబట్టి. సో, దే గెట్ మోర్ హంగ్రీ. అట్లా హంగ్రీ ఉన్నప్పుడు మనం ఇలా చిప్స్ ఇవన్నీ ఇలా కొంచెం ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ కట్ డౌన్ చేసి హెల్తీ ఫుడ్ లైక్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్ సాలడ్ ఇట్లాంటివన్నీ ఇంక్లూడ్ చేస్తే దే విల్ గెట్ ఎ హెల్తీ డైట్. అండ్ వాళ్ళకి గ్రోత్, డెవలప్‌మెంట్ కూడా మంచిగా అవుతుంది. బీపీ, షుగర్స్ ఉన్న వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమ్మర్‌లో? ఓకే. బీపీ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఎక్కువ సోడియం యూజువల్లీ ఎక్కువ సోడియం లెవెల్స్ ఉంటాయి బ్లడ్‌లో మనం చూసినట్టయితే. సో, అందుకని దే మస్ట్ కట్ డౌన్ ఆన్ సాల్ట్. లైక్ కొంచెం సాల్ట్ తక్కువ తీసుకొని టేకింగ్ మోర్ ఆఫ్ దిస్ జ్యూసెస్ అట్లాంటివి చేస్తే అది వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ షుగర్ ఈవెన్ ఉన్న వాళ్ళు అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయకూడదు అని అంటారు కదా! అంటే కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తినకూడదు అంటారు కదా! యాహ్! యాహ్! సో, వాటర్ మెలన్ ఎక్కువ తినడానికి కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు. షుగర్ కదా అని చెప్పి జ్యూసెస్ యాహ్! యాహ్! తాగకూడదు అని. జ్యూసెస్ తాగకూడదు షుగర్ ఉన్నవాళ్ళు. దానికి హ్మ్. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, వాళ్ళు అవి తాగితే వాళ్ళకి షుగర్ స్పైక్స్ అవుతుంటాయి. ఫైబర్ ఉండదు కదా! సో, క్యాలరీ బిల్డప్ అవుతుంది. ఇవన్నీ అవుతుంటాయి కాబట్టి, షుగర్ ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్ తినొచ్చు. బట్ కట్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలి. ఇట్స్ నాట్ లైక్ జ్యూసెస్ ఫార్మ్‌లో తీసుకోకూడదు అంతే. అండ్ అట్లా తిన్నా కానీ కొన్ని ఫ్రూట్స్ తినకూడదు. ఎందుకంటే మ్యాంగోస్‌లో ఇప్పుడు సపోటాస్, మ్యాంగోస్ ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ మ్యాంగో కదా! మ్యాంగో వాళ్ళకి ఎక్కువ లైక్ షుగర్ కానీ, గ్లైసెమిక్ ఇండెక్స్ ఇవన్నీ హై ఉంటుంది మ్యాంగోలో. సో, హ్మ్. మ్యాంగోస్ తినకూడదు అంటారు. కస్టర్డ్ యాపిల్ కూడా. అండ్ కొన్ని ఫ్రూట్స్ తినొద్దు, కొన్ని ఫ్రూట్స్ తినొచ్చు వాళ్ళు. సో, ఇప్పుడు వాళ్ళు బేసిక్‌గా అవాయిడ్ చేసిన ఫ్రూట్స్ ఏవి అంటే బనానా, కస్టర్డ్ యాపిల్, మ్యాంగో, సపోటా అండ్ గ్రేప్స్. ఈ 5 ఓకే. ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి వాళ్ళు. మిగతావన్నీ తినొచ్చు. అండ్ ఇప్పుడు అవి కాకుండా వేరే ఫ్రూట్స్ తింటున్నా కానీ వాళ్ళు ఎక్కువ క్వాంటిటీస్‌లో తింటే ఇట్ విల్ అగైన్ కాజ్ ఎఫెక్ట్స్ అనమాట. సో, ఇది లిమిట్‌లో తినాలి. మ్యామ్ ఈ కాలంలో అందరూ టీ, కాఫీ నిద్ర లేవగానే తాగుతున్నారు కదా! ఇప్పుడు యాహ్! సమ్మర్‌లో టీ, కాఫీస్ అనేవి బాడీని ఇంకా హీట్ డీహైడ్రేట్ చేస్తుంది. చేస్తాయి. యాహ్! లేకపోతే హీట్ చేస్తాయి కదా! సో, వాటిని అవాయిడ్ చేయడం మంచిదంటారా? లేకపోతే దాన్ని ఎలా తీసుకోవాలంటారు? యాహ్! సమ్మర్‌లో ఇంకా ఎక్కువ మనకి క్రేవింగ్స్ చాలామంది తాగుతుంటారు కదా! మార్నింగ్ లేవగానే బెడ్ టీ, బెడ్ కాఫీ ఇవన్నీ హ్మ్. తాగుతుంటారు. సో, ఇప్పుడు అది అట్లా తాగడం వల్ల ఏమవుతుంది అంటే దాంట్లో అన్ని టాక్సిన్స్ ఉంటాయి. టాక్సిన్స్ అవి కాంపోనెంట్స్ కొన్ని ఉండడం వల్ల ఏమవుతుంది అంటే యాసిడిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఎంప్టీ స్టమక్ పైన ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే. ఎవ్రీ డే ఆన్ డైలీ బేసిస్ ఇఫ్ ఎ పర్సన్ ఈస్ కన్జ్యూమింగ్ టీ ఆర్ కాఫీ ఎంప్టీ స్టమక్ పైన తీసుకున్నట్టయితే వాళ్ళకి యాసిడిటీ స్టార్ట్ అవుతది లాంగ్ రన్‌లో. హ్మ్. సో, ఇట్ ఈస్ నాట్ హెల్తీ టు టేక్ ఆన్ ఎంప్టీ స్టమక్. అట్లా అని చెప్పి మీరు లైక్ తిన్న వెంటనే తీసుకుంటే టీ ఆర్ కాఫీ అట్లా కూడా మళ్ళీ అయర్న్ అబ్జర్బ్ అవ్వదు బాడీలోకి ఫుడ్‌లో నుంచి. సో, ఎప్పుడైనా కానీ తిన్న తర్వాత ఆఫ్టర్ 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి యూ కెన్ టేక్ జస్ట్ కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ. దట్ టూ ఓన్లీ వన్ టైమ్ ఎ డే నాట్ మోర్. దానివల్ల మళ్ళీ కెఫెన్ ఉంటుంది కదా! సో, ఓవర్‌గా బాడీ స్టిమ్యులేట్ అయిపోతుంది. నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అయిపోయి అవన్నీ అవుతుంటాయి. సో, బీపీ ఉన్న వాళ్ళు బేసికల్లీ అవాయిడ్ చేయాలి టీ అండ్ కాఫీ. అండ్ ఇప్పుడు లో బీపీ ఉన్న వాళ్ళకి అది హెల్ప్ చేస్తుంది. హ్మ్. హై బీపీ ఉన్న వాళ్ళకి అది అవాయిడ్ చేయాలి. అండ్ నార్మల్ పీపుల్ అయితే ఓన్లీ 1 కప్ పర్ డే ఈజ్ ఎనఫ్. బికాజ్ కెఫీన్ ఉంటుంది, హీట్ ఉంది బయట. సో, ఇవన్నీ అవ్వడం వల్ల ఇంకెక్కువ హీట్ జనరేట్ అవుతది బాడీలో. సో, బెటర్ నాట్ టు టేక్ మోర్ జస్ట్ 1 కప్ ఈస్ ఫైన్ పర్ డే. మ్యామ్ ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి కదా! యాహ్! లైక్ గ్రేప్స్ ఉన్నాయి కదా! గ్రేప్స్ మీద పెస్టిసైడ్స్ కొడుతున్నారు. చాలా మందులు అవి వేస్తున్నారు అంటున్నారు కదా! వాటిని ఏ విధంగా తీసుకుంటే బెటర్? ఇప్పుడు గ్రేప్స్ పైన మనం చూసినట్టయితే మనకి వైట్ కోటింగ్ అవన్నీ కనిపిస్తాయి. కనిపిస్తుంది. అవును. సో, ఇప్పుడు అది మనం డైరెక్ట్‌గా అట్లా వాటర్‌తో వాష్ చేస్తే అది పోదు. సో, మళ్ళీ అలా కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి పీపుల్‌కి. అన్నీ ఫేస్ చేస్తున్నారు. సో, అట్లా కాకుండా ఉండాలి అంటే దాన్ని
కొంచెం సాల్ట్ వేసి, బేకింగ్ సోడా అండ్ సాల్ట్ ఈ సొల్యూషన్‌లో వార్మ్ వాటర్ ఏసి దాన్ని మంచిగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ వాష్ చేసిన తర్వాత దాన్ని కన్జ్యూమ్ చేస్తే కొంచెం దాంట్లో నుంచి పెస్టిసైడ్స్ అవన్నీ ఆ వైట్ కోటింగ్ అదంతా పోయి ఇట్లా హెల్ప్ అనమాట. కొంచెం క్లీన్ అవ్వడం వల్ల అది తీసుకోవచ్చు. సో ఒక క్వశ్చన్ అడుగుతా, జస్ట్ సిల్లీ క్వశ్చన్ అనుకోకండి. ఇప్పుడు కొందరు డ్రింక్ చేస్తారు కదా, యాహ్! బీర్ తాగుతారు, వైన్ తాగుతారు, ఇవన్నీ బాయ్స్ ఎక్కువ యాహ్! తాగుతూ ఉంటారు కదా. సమ్మర్లో అది అవాయిడ్ చేస్తే బెటర్ అంటారా? ఆల్కహాల్ మనకి ఎంప్టీ క్యాలరీస్ ఇస్తుంది. దాని నుంచి మనకి కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఇవేమీ రావు. జస్ట్ ఎంప్టీ క్యాలరీస్. సో, ఇప్పుడది కన్జ్యూమ్ చేసినట్టయితే వైన్ అయితే లైక్ ఇట్స్ హావింగ్ సమ్ గుడ్ క్వాలిటీస్ కూడా. మంచి మనకి దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ ఎక్కువుంటాయి వైన్‌లో. అదర్ దాన్ వైన్ అదర్ దెన్ వైన్ ఎవ్రీథింగ్ ఈజ్ అగైన్ బిల్డింగ్ అప్ టు ఎక్స్‌ట్రా క్యాలరీస్ అండ్ హీట్ బిల్డప్ అండ్ ఆల్. సో, వైన్ కూడా ఎంప్టీ క్యాలరీసే ఉంటాయి ఇన్ కేస్. బట్ దెన్ వైన్ కొంచెం కొంచెం తాగొచ్చు 30 ఎంఎల్. ఈవెన్ ఆల్కహాల్ ఏది తీసుకున్నా కానీ 30 ఎంఎల్ పర్ డే ఈజ్ ఫైన్. ఏం కాదు. మోర్ దెన్ 30 ఎంఎల్ అంటే ఇట్ విల్ కాజ్ అడ్వర్స్ ఎఫెక్ట్. మ్యామ్ ఇప్పుడు చాలామంది చాలా ఎక్సర్సైజెస్ చేస్తారు. యోగా చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, జిమ్ చేసినా, ఏం చేసినా మా బాడీ వెయిట్ లాస్ అవ్వట్లేదు అని చెప్పి చాలా బాధపడుతుంటారు కదా. అంటే లైక్ బాడీ టైప్‌ని బట్టి వెయిట్ లాస్ ఏమైనా ఉంటుందా? అదేంటి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? వెయిట్ లాస్ అనేది చాలా లైక్ పర్సనల్ అనమాట. ఎవ్రీ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది అది. వెరీ టైలర్డ్ నీడ్స్ ఉంటాయి ఒక్కొక్క పర్సన్‌కి. సో, అదేంటంటే వాళ్ళకి వెయిట్ లాస్ కాజ్ ఏంటి అని ఫస్ట్ మనం కాజ్ తీసుకోవాలి. మనకి కాజ్ తెలిస్తే దాన్ని బట్టి మనం ఏమైనా చేయొచ్చనమాట. ఇప్పుడు కొంతమందికి జెనెటిక్స్ వల్ల, హెరిడిటీ వల్ల, జీన్స్ వల్ల వెయిట్ లాస్ అవ్వరు. లైక్ వాళ్ళు ఫ్యాట్‌గా ఉంటారు జెనెటిక్ ప్రాబ్లమ్ వల్ల. మోస్ట్‌లీ వెయిట్ లాస్, ఫ్యాట్ అనేది జీన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళకి యాన్సెస్టర్స్ హిస్టరీ ఉంది అనుకోండి ఫ్యాట్‌గా ఉండడం. సో, దే విల్ బి ఫ్యాట్ ఓన్లీ. అండ్ మనం దాన్ని అట్లాంటి పీపుల్‌కి కట్ చేయాలి అంటే, ఇప్పుడు ఏ ఫుడ్ తీసుకున్నా కానీ మనం ఓవర్ 10 ఇయర్స్ సేమ్ అదే ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే మన డీఎన్ఏలో ఇన్కార్పొరేట్ అయిపోతుంది అది. సో, మన ఈటింగ్ హ్యాబిట్స్ మనం గ్రౌండ్ లెవెల్ నుంచి చేంజ్ చేసుకోవాలి కంప్లీట్‌గా. సో, ఓవర్ ఎ పీరియడ్ ఇట్ విల్ హెల్ప్ అనమాట. అండ్ అట్లా కాకుండా లైక్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. దాంతో పాటు ఒక 45 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. అలాంగ్ విత్ థట్ ఒక మంచి హెల్తీ డైట్ లైక్ క్యాలరీ డెఫిసిట్‌లో తినాలి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నారో దానికంటే తక్కువ ఫుడ్ తినాలి. సో దట్ నెగెటివ్ క్యాలరీ బ్యాలెన్స్‌లో ఫుడ్ తిన్నప్పుడు ఇట్ విల్ బర్న్ మోర్ క్యాలరీస్ కాబట్టి వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ దే టేకింగ్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ కానీ అట్లాంటివన్నీ ఎక్కువ ఉన్నాయంటే కార్టిసాల్ లెవెల్స్ బ్లడ్‌లో ఎక్కువైపోతాయి. కార్టిసాల్ ఇస్ ఎ హార్మోన్ అనమాట. స్ట్రెస్ వల్ల మనకి రిలీజ్ అవుతుంది బాడీలో. దానివల్ల కూడా ఫ్యాట్ గెయిన్ అవుతారు. ఫ్యాట్ లాస్ అవ్వడం కష్టమవుతుంది. కార్టిసాల్ ఎక్కువ లెవెల్స్ ఉంటాయి బాడీలో. సో, దానివల్ల మనకి స్లీప్ డిసార్డర్స్ ఇవన్నీ వస్తుంటాయి. ప్రాపర్ 8 అవర్స్ ఆఫ్ స్లీప్, సౌండ్ స్లీప్, అలాంగ్ విత్ దట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అండ్ 45 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ డే అండ్ హెల్తీ డైట్. ఇట్ విల్ హెల్ప్ అనమాట. వీళ్ళు ఎట్లా చేస్తారంటే లైక్ డైట్ చేస్తున్నా కానీ ఒక 5 డేస్ వీక్ డైట్ చేసి 1 డే బింజ్ డే, చీట్ డే అని పెట్టేసుకుంటారు కదా. అండ్ ఆన్ దట్ డే దే ఈట్ ఎవ్రీథింగ్, ఆల్ ద నాన్‌సెన్స్ వాట్ దే వాంట్ దే విల్ ఈట్. అది ఎంత ఎక్సెసివ్‌గా క్యాలరీస్‌గా లైక్ బిల్డప్ అవుతుందంటే బాడీలో, వీళ్ళు 1 వీక్ మొత్తం చేసిన డైట్ మొత్తం వేస్ట్ అయిపోతుందనమాట. కంప్లీట్‌గా కవర్ అప్ చేసేస్తుంది. వీళ్ళు లూజ్ అయిన క్యాలరీస్ అన్నీ ఇక్కడ మొత్తం ఫిల్ అయిపోతాయి. సో, దే వోంట్ బి లూజింగ్ వెయిట్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ దట్ వే. ఎండాకాలం కదా మ్యామ్ ఇది. వడదెబ్బ అందరికీ ఈజీగా తగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు కదా. ఒకవేళ తగిలితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్లీ ఇట్లా వడదెబ్బ తగిలినప్పుడు వాళ్ళకి డిజీనెస్ కానీ, నాజియా, వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ అవ్వడం, లేదా మోషన్స్ అవ్వడం, లేకపోతే చాలా లైట్ హెడెడ్ అనిపియడము, ఇవన్నీ అవుతుంటాయి. సో, ఇట్లా అయినప్పుడు ఏమవుతుందంటే కూల్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ అట్లా కాకుండా అదర్ దాన్ ఫుడ్ అంటే కూల్ బ్లాంకెట్స్ కానీ, కోల్డ్ ఐస్ ప్యాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దే కెన్ జస్ట్ యూజ్ దెమ్. ఆర్ ఎల్స్ కోకోనట్ వాటర్ తాగడం వల్ల ఇట్ విల్ హెల్ప్ ఇట్. కోకోనట్ వాటర్‌లో చాలా కూలింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఈవెన్ ఐస్ యాపిల్, అది తాటి ముంజలు ఇప్పుడు బాగా దొరుకుతాయి కదా ఎండాకాలంలో, అవి కూడా తీసుకోవచ్చు. అండ్ అది కాకుండా అంటే మీరు ఫ్రిడ్జ్‌లో కొంచెం నిమ్మకాయ రసం చేసి పెట్టేసుకొని కూల్‌గా ఇచ్చేసి, కూల్ లిక్విడ్స్ ఇవ్వడం వల్ల ఇట్ విల్ హెల్ప్ యూ రికవర్ ఫ్రమ్ ద సన్ స్ట్రోక్. చూసారు కదా వ్యూవర్స్, అబిత గారు చాలా మంచి మంచి టిప్స్ ఇచ్చారు. సమ్మర్‌లో ఎలా పాటించాలి, కొన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అని. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.